నమస్తే, నేను నళిని. వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దశాబ్దాలుగా ద్రవిడ పార్టీల చుట్టూ తిరిగిన తమిళ రాజకీయం ఇప్పుడు కాస్త కొత్తగా కనిపిస్తోంది. దళపతిగా పెద్ద స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్ టీవీకే పార్టీ పెట్టి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. విజయ్ రాకతో తమిళనాడులో ద్విముఖ పోటీ కాస్త త్రిముఖంగా మారిందనే వాదన వినిపిస్తోంది. ఉన్నట్టుండి జయ నెచ్చిలి శశికళ కూడా కొత్త పార్టీ పెట్టడం తమిళ రాజకీయాలకు ఊహించిన ట్విస్ట్ అనే చెప్పాలి. అసలు చిన్నమ్మ ప్లాన్ ఏంటి అనేది ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. మరి రేపు వేసవిలో జరిగే తంబీల పోరు త్రిముఖమా, చతుర్ముఖమా, లేదంటే ఎప్పట్లాగానే ద్విముఖమా అనేది తేలాల్సి ఉంది. ఇదే అంశంపై వాటి స్టోరీ బోర్డ్ చూద్దాం. తమిళనాడులో కాంగ్రెస్ ఆధిపత్యానికి గండిపడినప్పటి నుంచి ద్రవిడ పార్టీలదే ఆధిపత్యం. ప్రజాకర్షక నేతలు ఉండడంతో ఆ పార్టీలను కాదని జాతీయ పార్టీలు కూడా తమిళుల మనసు గెలుచుకోలేకపోయాయి. కానీ జయలలిత మరణం తర్వాత మారిన సమీకరణాలు, కొత్తగా వచ్చిన విజయ పార్టీ కొన్ని కొత్త ప్రశ్నలు లేవనెత్తున్నాయి. తమిళ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. మరికొన్ని రోజుల్లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చిలో తమిళనాడుతో పాటు మిగిలిన 3 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి మరికొన్ని రోజుల్లో ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఎన్నికల నగారా మోగకముందే తమిళనాడు పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ డీఎంకే కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉంది. అయితే సీట్ల పంపిణీ మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు. మరోవైపు విజయ్ టీవీకే పార్టీతో తమిళనాడు రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. అటు బీజేపీ, అక్కడ ప్రధాన పార్టీ అయిన అన్నాడీఎంకే కూటమిగా పోటీ చేయనున్నాయి. అయితే శశికళ కూడా బీజేపీ కూటమికి షాకిస్తూ కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు జయలలిత జయంతి రోజున ప్రకటించింది. ఈమె పార్టీ కూడా అన్నాడీఎంకే పార్టీ ఓట్లు చీల్చే అవకాశాలు ఉన్నాయని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. ఓ రకంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిస్తే అది డీఎంకే కూటమికే లాభం కలగనుంది. మొత్తంగా శశికళ పార్టీ తమిళనాడులో ఎన్డీఏ కూటమికి గట్టి షాక్ ఇచ్చే అవకాశాలున్నాయి. తమిళనాడు రాజకీయ చరిత్రను పరిశీలిస్తే 1967 వరకు కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్ర రాజకీయాలను శాసించింది. అయితే 1967 నుంచి ప్రాంతీయ ద్రవిడ పార్టీలు పూర్తిస్థాయిలో పట్టు సాధించి అధికారాన్ని చేపట్టాయి. అప్పట్నుంచి డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు తమిళనాడును ఒకదాని తర్వాత ఒకటి పరిపాలిస్తున్నాయి. 1967 నుంచి 2016 వరకు తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించిన వారి పేర్లను చూస్తే కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత ఈ 3 మాత్రమే ముఖ్యమంత్రులుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ క్రమక్రమంగా తన ఆధిపత్య స్థానాన్ని కోల్పోయింది. 1967 నుంచి తమిళనాడులో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అది మిత్రపక్షాలతో మంత్రి పదవుల్ని పంచుకోవటం చాలా అరుదు. ఈ పకడ్బందీ వ్యూహం తమిళనాడులో బలమైన 3వ రాజకీయ శక్తిని ఎదక్కుండా నిరోధించింది. కేంద్రంలో అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీల పరిస్థితి కూడా ద్రవిడ పార్టీల ముంగిట నామమాత్రంగా ఉన్నాయి. కాంగ్రెస్ తన ఓట్ల వాటాను సుమారు 8% వద్ద కొనసాగిస్తోంది. మరోవైపు బీజేపీ క్రమంగా తన ఉనికిని విస్తరిస్తోంది. తీవ్రమైన పోటీదారుగా మారటానికి సుమారు 15% ఓట్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ద్రవిడ పార్టీలను అధిగమించి ప్రధాన రాజకీయ పక్షంగా ఎదగటం అంత తేలిక కాదని ఆ పార్టీకి ఇప్పటికే అనుభవంలోకి వచ్చింది. తమిళనాడులో తమిళం వర్సెస్ హిందీ చర్చ ఇప్పటికీ ఉంది. కానీ ఆధునికత, ఆర్థిక మార్పులు భాషా రాజకీయాల తీవ్రతను తగ్గించాయి. ఉచిత పథకాలు కీలకంగా మారటంతో పాటు పాలనపై ప్రజల్లో అంచనాలు పెరిగాయి. భారీ సంక్షేమ పథకాల కారణంగా తమిళనాడు అన్నీ ఉచితంగా ఇచ్చే రాష్ట్రంగా పేరు సంపాదించింది. అందుకే ఇప్పటికీ ద్రవిడ పార్టీలు స్కీముల్నే తురుపు ముక్కలుగా నమ్ముకుని ఎన్నికల గోదాలోకి దిగుతున్నాయి. సీఎం స్టాలిన్ ఇప్పటికే బీహార్ మోడల్లో తమిళ మహిళలందరికీ నగదు బదిలీ స్కీమ్ ప్రకటించగా, ప్రతిపక్ష నేత పళనిస్వామి మరో అడుగు ముందుకేసి పురుషులకు కూడా బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుందని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పటిదాకా ద్రవిడ పార్టీల చుట్టూ మాత్రమే తిరిగిన తమిళనాడు రాజకీయాల్లో అగ్రనటుడు విజయ్ సరికొత్త వ్యూహంతో సమరశంఖం పూరించారు. దశాబ్దాలుగా ద్రవిడగడ్డపై కొనసాగుతున్న రాజకీయ ధోరణిని మార్చే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. తమిళనాడు ప్రజలు ఎప్పుడూ ఒక బలమైన ప్రజాకర్షక నేత వెంటే నడుస్తారనే చారిత్రక సత్యాన్ని విజయ్ తన ప్రచారానికి ప్రధానాస్త్రంగా మార్చుకున్నారు. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజాల తర్వాత ప్రస్తుతం ఆ స్థాయి ఆకర్షణ ఉన్న నేతగా తనను తాను చూపించుకోవటానికి విజయ్ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తోడు ప్రస్తుత ఎన్నికల రణక్షేత్రంలో పోటీ కేవలం స్టాలిన్కు తనకు మధ్యేనని విజయ్ పదే పదే ప్రకటించడం వెనుక లోతైన రాజకీయ వ్యూహం దాగి ఉంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న అన్నాడీఎంకేను రేసు నుంచి తప్పించి అసలైన పోరాటం టీవీకే వర్సెస్ డీఎంకే అన్నట్టుగా మార్చాలని విజయ్ భావిస్తున్నారు. జయలలిత మరణానంతరం అన్నాడీఎంకేలో ఏర్పడ్డ నాయకత్వ లేమిని ఆయన తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు.
ఎడప్పాడి పళనిస్వామి వంటి నేతలు ఉన్నప్పటికీ జయలలిత తరహాలో ప్రజల్ని ఉర్రూతలూగించే నాయకుడు ఆ పార్టీలో లేకపోవటం తనకు ప్లస్ అవుతుందనేది విజయ్ అంచనాగా ఉంది. అన్నాడీఎంకే ఉనికిని బలహీనపరచడం ద్వారా ఆ పార్టీ ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకోవాలని విజయ్ గట్టి ప్లాన్ వేశారు. డీఎంకేకు ప్రత్యామ్నాయం తామేనని ప్రజలకు నమ్మకం కలిగించగలిగితే అన్నాడీఎంకే మద్దతుదారులు సహజంగానే టీవీకే వైపు మొగ్గు చూపుతారని ఆయన అంచనా. ఈ క్రమంలోనే స్టాలిన్ను నేరుగా లక్ష్యంగా చేసుకుంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. అధికారాన్ని ఒకే కుటుంబం చేతుల్లో ఉంచటాన్ని నిరసిస్తూ ప్రజాస్వామ్యబద్ధమైన మార్పు కోసం ప్రజలు తన వైపు రావాలని కోరుతున్నారు. ఈ వ్యూహం వర్కౌట్ అయితే రాబోయే ఎన్నికల్లో టీవీకే అధికారంలోకి రాకపోయినప్పటికీ అన్నాడీఎంకేను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరుకోవటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కితే భవిష్యత్తులో డీఎంకేకు ప్రధాన ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశముంటుంది. అందుకే అన్నాడీఎంకేను నిర్వీర్యం చేయటం ద్వారా తమిళనాడులో ద్విముఖ పోటీ వాతావరణాన్ని సృష్టించటమే విజయ్ ప్రస్తుత లక్ష్యం. ఈ క్రమంలో ఆయన చేస్తున్న విజయ్ వర్సెస్ స్టాలిన్ ప్రచారం సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అవుతోంది. నార్త్ చెన్నై వంటి కీలక నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకోవటం ద్వారా విజయ్ తన పట్టును నిరూపించుకోవాలని చూస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవుతూనే మరోవైపు మేనిఫెస్టో కమిటీలు, ప్రచార కమిటీలతో పార్టీని పటిష్టం చేస్తున్నారు. స్టాలిన్ ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలు, పాలనాపరమైన వైఫల్యాలను ఎండగడుతూనే తనను తాను ఒక స్వచ్ఛమైన శక్తిగా అభివర్ణించుకుంటున్నారు. ఈ క్రమంలో అన్నాడీఎంకే ఎదురుదాడి చేస్తున్నప్పటికీ విజయ్ మాత్రం తన దృష్టిని కేవలం స్టాలిన్పైనే కేంద్రీకరించారు. తమిళనాడు ఓటర్లు ఎప్పుడూ కొత్త ప్రయోగాలను ఆదరిస్తారనే నమ్మకంతో విజయ్ వేస్తున్న ఈ అడుగులు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చివేసేలా ఉన్నాయి. 2026 ఎన్నికలు కేవలం ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకునేవి మాత్రమే కాకుండా తమిళనాడు తదుపరి మహానేత ఎవరో నిర్ణయించేవి కూడా కాబోతున్నాయి. ఈ చదరంగంలో విజయ్ వేస్తున్న ఎత్తుగడలు అన్నాడీఎంకేను చిక్కుల్లో పడేయగా డీఎంకేను సైతం ఆత్మరక్షణలో పడేస్తున్నాయి. శశికళ విషయానికొస్తే తాజాగా ఈమె తన సొంత పార్టీని ప్రకటిస్తూ రామనాథపురంలో గర్జించారు. జయలలిత 78వ జయంతిని పురస్కరించుకుని రామనాథపురంలో శశికళ తన రాజకీయ ప్రస్థానాన్ని అధికారికంగా ప్రారంభించారు. మనం కొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ పార్టీ పేదలు, సామాన్యుల పక్షాన నిలుస్తుందని చెప్పుకొచ్చారు. పార్టీ పేరును త్వరలోనే వెల్లడిస్తానని చెబుతూనే సభలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. నలుపు, తెలుపు, ఎరుపు రంగులతో కూడిన ఈ జెండాపై అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత చిత్రాలు ఉండటం విశేషం. ఎంజీఆర్, జయలలిత ఆశయ సాధనే తన లక్ష్యమన్నారు. ద్రవిడ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తామని ఆమె స్పష్టం చేశారు. ఈ జెండా ఆవిష్కరణ ద్వారా తాను జయలలిత అసలైన వారసురాలనని శశికళ సంకేతాలిచ్చారు. ఈ పరిణామం అన్నాడీఎంకే వర్గాలలో తీవ్ర చర్చకు దారితీసింది. త్వరలోనే పార్టీ పేరును అధికారికంగా వెల్లడిస్తానని ప్రకటించారు. అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన తర్వాత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు ఎన్నికల వేళ మళ్లీ యాక్టివ్ కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శశికళ అడుగులు ఎవరి ఓట్లను చీలుస్తాయి అనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా అన్నాడీఎంకే ఓటు బ్యాంకుపై ఈ కొత్త పార్టీ ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జయలలిత సెంటిమెంట్ను వాడుకుంటూ ఆమె ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే మధ్య ప్రధాన పోరు ఉండగా ఇప్పుడు శశికళ రంగప్రవేశంతో ఆసక్తి నెలకొంది. తమిళనాడులో ఇప్పటికే ఫిల్మ్ స్టార్ విజయ్ పొలిటికల్ పార్టీ పెట్టి జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు శశికళ ఎంట్రీతో ఆ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. ఇక్కడ విజయ్ స్థాయిలో శశికళ ఓట్లు రాబట్టగలరా అనేది సందేహాస్పదంగానే ఉంది. పైగా శశికళపై అన్నాడీఎంకే కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగితే శశికళ పార్టీకి డిపాజిట్లు కూడా రాకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతానికి శశికళ బలం ఎంత అనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. తమిళనాడు రాజకీయాల్లో చాలా కాలంగా 2 ద్రవిడ పార్టీల ఆధిపత్యం కొనసాగుతోంది. డీఎంకే, అన్నాడీఎంకే తమిళనాడు రాజకీయాలకు 2 కీలక మూలస్తంభాలుగా మారాయి. అయితే ఈ 2 పార్టీలలో ఏదీ సాధారణంగా ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా అధికారాన్ని చేపట్టడానికి కావాల్సిన మెజార్టీ సీట్లను గెలుచుకోవు. ప్రతి ఎన్నికలో పొత్తులు తమిళనాడు రాజకీయాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయి. డీఎంకే, అన్నాడీఎంకే మధ్య చిన్న ఓటు బ్యాంకు గల మిత్రపక్షాల కోసం నిరంతర అన్వేషణ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా చిన్నాచితగా పార్టీలు 2 శిబిరాల మధ్య చీలిపోయాయి. కానీ విజయ్ ఒంటరి పోటీ, శశికళ కొత్త పార్టీ ప్రకటన ఎవరి పుట్టుముంచుతుందనే విషయంపైనే వాదోపవాదాలు నడుస్తున్నాయి. అధికార పార్టీ డీఎంకే ఎన్నికల వ్యూహాలు ఆసక్తి రేపుతున్నాయి. ఒకవైపు సంక్షేమ పథకాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే మరొక వైపు పాత శత్రువుల్ని కౌగలించుకునే అనూహ్య ఎత్తుగడలకు స్టాలిన్ తరలేపారు.
ఇక దాని ద్వారా చిరకాల ప్రత్యర్థిని సైడ్ చేయాలని అనుకుంటున్నారు అనే చర్చ కూడా జరుగుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఊహించని రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తమిళనాడు అధికార పార్టీ డీఎంకేతో సిపిఐ, సిపిఎం వంటి వామపక్షాలతో పాటు 10కి పైగా పార్టీలు పొత్తును కొనసాగిస్తున్నాయి. ఈ తరుణంలో మాజీ సీఎం పన్నీర్ సెల్వం సీఎం స్టాలిన్తో భేటీ అయ్యారు. ఇరువురి భేటీ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. అనంతరం డీఎంకే పాలనపై పన్నీర్ సెల్వం ప్రశంసల వర్షం కురిపించారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ డీఎంకే గెలుస్తోందని వ్యాఖ్యానించారు. డీఎంకే పాలనపై ప్రజల్లో నమ్మకం ఉందని అన్నారు. ఓపీఎస్ చేసిన ఈ పొలిటికల్ కామెంట్స్ తమిళనాట రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. ఈ భేటీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల ముందు కొత్త కూటమి అవకాశాలపై ఊహాగానాలకు దారితీసింది. అయితే ఓపీఎస్, ఎంకే స్టాలిన్ సమావేశంపై విశ్లేషకులు భవిష్యత్తు రాజకీయాల్ని అంచనా వేస్తున్నారు. ఈ పరిణామం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్నది విశ్లేషిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఓపీఎస్ను చేర్చుకోవటం ద్వారా డీఎంకే, అన్నాడీఎంకేలోని అసంతృప్తుల్ని తన వైపుకు తిప్పుకోవచ్చు. ఓపీఎస్కు ఉన్న వ్యక్తిగత మద్దతు, ఆయన అనుచరుల ఓటు బ్యాంకు డీఎంకేకి చేరితే వచ్చే ఎన్నికల్లో అదనపు బలం లభిస్తుంది. ఓపీఎస్ను కూటమిలో చేర్చుకోవటం డీఎంకేకి వ్యూహాత్మకంగా లాభదాయకం. అదే సమయంలో డీఎంకేతో చేరితే ఓపీఎస్కు, ఆయన కుమారుడికి రాజకీయ పునరావాసం లభిస్తుంది. ఓపీఎస్కు ఇది ఒక కొత్త మార్గం, కొత్త అవకాశంగా మారొచ్చు. ఇక్కడ స్టాలిన్ కేవలం పన్నీర్ సెల్వంతో సమావేశంతో తన వ్యూహాలకు ఫుల్ స్టాప్ పెట్టదలుచుకోలేదు. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ డీఎంకేకు బద్ధశత్రువైన విజయకాంత్ పార్టీ డీఎండీకేను కూడా కూటమిలో చేర్చుకున్నారు. స్వయంగా విజయకాంత్ సతీమణి ప్రేమలత ఈ విషయాన్ని ప్రకటించారు. తద్వారా గెలుపునకు దారితీసే ఏ చిన్న అవకాశాన్ని వదులుకునే ఉద్దేశం లేదని స్టాలిన్ సంకేతాలిస్తున్నారు. ప్రభుత్వ అధినేతగా కేంద్రంపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్న స్టాలిన్ ద్రవిడ పార్టీ నేతగా తమిళ సెంటిమెంటును కావాల్సినప్పుడు వాడుకుంటూనే ఉన్నారు. పనిలో పనిగా సంక్షేమాన్ని విస్మరించటం లేదు. అలాగే తాను బలపట్టంతో పాటు ప్రత్యర్థిని బలహీనపరచాలనే రాజకీయ ఎత్తుగడలకు పదును పెడుతున్నారు. డీఎంకేకు రెండోసారి అధికారం దక్కటం కోసం వీలైన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఎందుకంటే మరోసారి అధికారం దక్కితే తమిళనాడుపై పూర్తిస్థాయిలో పట్టుబిగించే అవకాశం దక్కుతుంది అనేది స్టాలిన్ అంచనాగా ఉంది. అప్పుడు అన్నాడీఎంకే నుంచి కూడా మరికొందరిని ఆకర్షించి ఆ పార్టీని మరింత బలహీనపరచాలనే వ్యూహము కనిపిస్తోంది. తద్వారా ఉదయనిధి రాజకీయాన్ని నిష్కంటకం చేయాలనే దూరదృష్టి కూడా ఉన్నట్టు చెబుతున్నారు. నిజానికి సీఎం స్టాలిన్పై ఓ దశలో ప్రతిపక్షాలన్నీ కలిసి ముప్పేట దాడి చేశాయి. దీంతో ఒక్కసారిగా ఆయన ఆత్మరక్షణలో పడ్డారు. కానీ తన అనుభవాన్ని రంగరించిన స్టాలిన్ ఒక్కొక్కటిగా అడ్డుతెరల్ని తొలగించుకుంటూ ప్రతిపక్షాలు అంచనా వేయలేని విధంగా తెరవెనుక మంత్రాంగంతో రాజకీయ సమీకరణాలు మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా ఎన్నికల నాటికి స్టాలిన్ ఎలాంటి కొత్త వ్యూహాలు తెరపైకి తెస్తారు అనేది ఆసక్తి రేపుతున్న అంశంగా ఉంది. జయమరణం తర్వాత కాస్త షేక్ అయిన అన్నాడీఎంకే ఆ తర్వాత కుదుటపడింది. మెల్లగా నేతగా రాటుతేలిన పళనిస్వామి స్టాలిన్ కు సవాల్ విసురుతున్నారు. అటు బీజేపీ కూడా అన్నాడీఎంకేతో జట్టు కట్టి డీఎంకేను గద్దె దింపాలనే పట్టుదలతోంది. మరి ఈ కూటమి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి అనేది తేలాల్సి ఉంది. 2016లో జయలలిత మరణించిన తర్వాత అన్నాడీఎంకేకి మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి నాయకత్వం వహిస్తున్నారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ, అన్నాడీఎంకే రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేసి ఎంపీ సీట్లను కోల్పోయాయి. ఇప్పుడు అన్నాడీఎంకే, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి. కానీ కూటమి గెలిచేస్తుందని మాత్రం గట్టిగా చెప్పలేని స్థితి. ప్రముఖ నటుడు విజయ్ ఆకస్మికంగా తమిళనాట రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో ప్రతిపక్షాల ఓట్లు చీలతాయని అన్నాడీఎంకే, బీజేపీ కూటమి భావిస్తోంది. విజయ్ పార్టీ డీఎంకే వ్యతిరేక కూటమిలో చేరకపోతే స్టాలిన్ గెలుపు ఆపటం సులభం కాదనే అంచనాతో టీవీకేకు గేలమేసినా ఫలితం దక్కలేదు. అన్నాడీఎంకేకు ఇప్పటికీ బలమైన ఓటు బ్యాంకుంది. గ్రామీణ తమిళనాడులో ఆ పార్టీకి గట్టి మద్దతుంది. ఇక బీజేపీ కూడా కొత్త ఎన్నికల వ్యూహాలతో కూటమికి పుష్ ఇచ్చే ప్రయత్నాల్లో ఉంది. తమ వ్యూహాలకు అన్నాడీఎంకే క్యాడర్ బలం తోడైతే అధికారం అందుకోవటం కష్టం కాదనే అంచనాతో కమలం పార్టీ గట్టి ప్రయత్నమే చేస్తోంది. కానీ ఇప్పటిదాకా బీజేపీ పప్పులుడకనివ్వని తమిళులు ఈసారి ఎన్నికల్లో ఏం చేస్తారనేది చూడాల్సి ఉంది. మొత్తానికి తమిళనాట ఎన్నికల ముందు పొలిటికల్ జోష్ ఎక్కువైంది. వేగంగా మారుతున్న పరిణామాలు, సమీకరణాలు హీటెక్కిస్తున్నాయి. మొదట్నుంచి డీఎంకే, అన్నాడీఎంకే ముఖాముఖి పోరు నడిచేది. దీన్ని విజయ్ పార్టీ ఎంట్రీతో త్రిముఖ పోటీగా విశ్లేషకులు అంచనా వేశారు. ఇప్పుడు కొత్తగా శశికళ పార్టీ పెట్టడంతో 4 స్తంభాలాటవుతుందా లేదా అనే విషయంపై క్లారిటీ లేదు. ఈ సమీకరణాలు ఇలా ఉండగానే విజయ్ ఎన్నికల పోటీని ముఖాముఖిగానే ఉంచాలని, కాకపోతే అన్నాడీఎంకే స్థానంలో టీవీకే ఉండాలని పొలిటికల్ స్కెచ్ వేశారు. తద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటంతా తనకే కేంద్రీకృతం కావాలనే వ్యూహం కనిపిస్తోంది. మరి అంతిమంగా ఎవరి వ్యూహం ఫలిస్తుంది అనేది ఉత్కంఠకు దారితీస్తోంది. ఈసారి తమిళనాడు ఎన్నికల ఫలితం కేవలం రాష్ట్రానికే పరిమితం కాబోదు.
ఖచ్చితంగా జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశముంది. తమిళనాడు ఎన్నికల ఫలితాలను దేశ ప్రజలు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. డీఎంకే అధినేత స్టాలిన్ ఓడిపోతే అది ఇండియా కూటమికి పెద్ద ఎదురుదెబ్బవుతుంది. అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బీజేపీకి జాతీయ స్థాయిలో ప్రోత్సాహం లభిస్తుంది. స్టాలిన్ కూడా తీవ్రమైన రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటారు. ఒకవేళ డీఎంకే ఓడిపోతే తమిళనాడు ఇకపై ద్రవిడవాదానికి కట్టుబడి లేదని అర్థం.